ఈరోజు ఇదిగోండి ఎంత రొయ్యలో చూడండి, రొయ్యలు తెచ్చాను, పచ్చి రొయ్యలు. మా అమ్మ ఉంది కదా, ఆమె కోసం వండుతున్నాను, అందుకని కర్రీ చేసేది పెడదామని పెడుతున్నానండి. ఇదిగో ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు వేసాక వేగాల. కరివేపాకు కొద్దిగా వేస్తే నీసు వాసన ఉండదండి. కరివేపాకు ఈ టమాటా కొంచెం జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టాలండి. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుంటే అది వేస్తే బాగుంటుంది. కొంచెం చింతపండు కూడా వేసాను నేను. ఇది కొంచెం సన్న మంట మీద నీళ్ళన్నీ చెమ్మలాగేసిందనుకో కొంచెం బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నూనె వేసి పెట్టానండి. ఇది నీళ్ళన్నీ ఎగురుకోపోవాల. కొంచెం అల్లం వేయాలండి. మగ్గింది ఉల్లిపాయలు, అల్లం వేస్తే అల్లం చూసారా, ఇది కూడా మగ్గుతుంది. ఇది కూడా మగ్గాల. ఇప్పుడు రొయ్యలు వేసేయాల. రొయ్యలు చూడు పెద్దగా ఉన్నాయి కదా, రొయ్యలు వేసాను. కర్రీ పెడదామని పసుపు వేయాల. కొంచెం పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేయాలి. ఎందుకంటే కూర చిక్కగా వస్తుంది ధనియాల పొడి వేస్తే మనం కదా. ఇప్పుడు టమాటా వేయాలా. మిక్సీ పెట్టిన టమాటా కానీ వేసేస్తే కూర గ్రేవీ వస్తుంది. తగినంత ఉప్పు వేసుకోవాలా. బాగా ఇది మంచిగా కొన్ని వాటర్ వేయాలి. వీడియో తీయడం చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేయలేకపోతున్నాను వీడియో. కొన్ని వాటర్ పోయాలి. ఇప్పుడే కాదు, కొంచెం టమాటా మగ్గాలి. ఫిష్ మసాలా కొద్దిగా వేయాలండి, చాలా బాగుంటుంది. ఇదిగో ఫిష్ మసాలా చూడండి, బాగుంటుంది ఫిష్ మసాలా. ఇది ఫ్రైలకి తెచ్చింది. ఇది కర్రీకి కూడా వేసుకుంటే కొంచెం ఫిష్ కర్రీ లాగా ఉంటుంది. మిల్ మేకర్ ఉన్నప్పుడు మటన్ కర్రీ మసాలా వేసుకుంటే మటన్ లాగా ఉంటుంది, బాగుంటుంది. చూసారా ఎంత బాగా వస్తుందో చిక్కగా. ఇందులో కొన్ని వాటర్ వేయాలి. టమాటా మగ్గాలన్నమాట, పచ్చివాసన పోతే అప్పుడు నీళ్ళు వేయాలి. చూడండి, మనం సంగటి చేసేటప్పుడు ఇదిగో పిండి ఇలా వేయాలండి. అన్నం ఉడికాక ఒక అంత మొత్తం ఉడికిపోవాలి అన్నం. ఒక బాగోలేదు పాడలేదు ఇట్లా ఉడికాక ఇది అన్నం అవ్వాక మనం సంగటి పిండి ఉడకాల. ఇలా మూత పెట్టి ఉడకబెట్టాలి. ఉప్పేసి కొంచెం ఉడకబెట్టాలా. ఉడికితే బాగుంటుంది సంగటి. ఇలా చూసారా ఎంత బాగా నూనె తేలిందో. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. అది టమాటా కడిగిన నీళ్ళు, మనం రొయ్యలు ఫ్రై చేసిన నీళ్ళు ఇవన్నీ వేసి కొంచెం ఉడకాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసేస్తే ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలి మనం. కూర మగ్గిపోతుందండి, ఉంటుంది కర్రీ. రొయ్యల కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్స్లో పెట్టండి. తిన్నుంటారు కానీ ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తాను, సారీ. మీరు కూడా కామెంట్స్ పెట్టండి, రొయ్యలు ఎలా వండుకుంటారో నాకు కూడా చెప్పండి.